గంజాయి రహితంగా పట్టణాన్ని తీర్చిదిద్దాలని సంకల్పంతో పోలీసు అధికారులు కృషి చేస్తున్నారని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు తెలిపారు. గంజాయి గురించి ఎలాంటి సమాచారం అయినా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. పట్టణ 3 టౌన్ పరిధిలోని సిబిఎన్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు నేతృత్వంలో 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు, 1 టౌన్ రూరల్ సిఐలు వి మల్లికార్జునరావు, నాయబ్ రసూల్, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. కాలనీలోని ఇంటింటిని తనిఖీ చేశారు. అసాంఘిక శక్తులు ఆశ్రయం పొందాయా అన్న కోణంలో గాలించారు. గంజాయి విక్రయాలపై ఆరా తీశారు. మొత్తం మీద 60 వాహనాల్ని ఒక చోటుకు చేర్చారు. వాటికి సంబంధించి తగిన ధృవీకరణ పత్రాల్ని చూపితే వాహన యజమానులకు అప్పగిస్తామని, లేకుంటే మోటార్ వాహనాల అధికారికి స్వాధీనం చేస్తామని 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు తెలిపారు. డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడారు. గంజాయి గురించి ఎలాంటి సమాచారం తెలిసినా పోలీసులకు తెలియజేయాలని కోరారు. కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా అట్లా గొడవ చేసి గంజాయి అమ్మేవాళ్ళు కానీ ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు ఎక్కడి నుంచి అన్నా వచ్చేసి ఇక్కడ ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు కానీ ముఖ్యంగా గంజాయి అనేది ఉందా అంటే చెమ్మటాలు కానీ ముసలమ్మలు కానీ వయసులో పెద్దోళ్ళు గంజాయి వాళ్ళు ఉన్నారా ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చి రెంట్ తీసుకొని ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు కానీ తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ సెర్చ్ ఆపరేషన్లో ముఖ్యంగా ఈ కాలనీలో ఈ గంజాయి కానీ ఇతర అసాంఘిక శక్తులు ఏమైనా ఉన్నాయని వెరిఫై చేసి ప్రతి అపార్ట్మెంట్ను చెక్ చేసి ఎవరైనా క్రిమినల్స్ కానీ ఎవరైనా షెల్టర్ తీసుకున్నారని కూడా చెక్ చేసాం. దీంట్లో భాగంగా ఈ కాలనీ నుంచి 60 బైకులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఈ బైకుల యొక్క రికార్డు వెరిఫై చేసి అవి సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించి సక్రమంగా ఉన్న వాటిని రిలీజ్ చేస్తాం, లేని వాటిని ఆర్టీఏకి పంపించడం జరుగుతూ ఉంది. తెనాలిలో ఉన్న పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే గంజాయికి సంబంధించి ఎటువంటి మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా మా పట్టణ సిఐకి కానీ నాకు కానీ ఫోన్ చేసి చెప్తే మీరు ఇచ్చిన సమాచారం సీక్రెట్గా ఉంటారు. మేము తెనాలిని గంజాయి రహిత తెనాలిగా చేయడానికి ఒక సంకల్పం అనే ప్రోగ్రాం మా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు దీన్ని డిజైన్ చేశారు. దీనికి మీ అందరి సపోర్టు ఉంటే మనం ఇంకా ముందుకు వెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి గొడవ లేకుండా తెనాలిని శాంతియుతంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తామని. ఇంట్లో ఉన్నటువంటి సొమ్ములు మొత్తం లోటీ చేసుకుపోయి దొంగతనాలు చేసుకొని అదేవిధంగా ఒంటరిగా ఉన్నటువంటి మహిళల మెడలో నుంచి చైన్లు లేకపోయి అంటే ఇలాంటి అవలక్షణాలన్నీ కూడా పుట్టి చివరికి తను అంతం చేసుకోవడమే కాకుండా కుటుంబాన్ని కూడా కకావికలం చేసేటువంటి పరిస్థితి గంజాయి వల్ల ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావాన్ని దాన్ని మీ అందరికీ కూడా తెలియపరిచి గంజాయి అనేది ఎట్టి పరిస్థితులు కూడా మీ ఏరియాలో లేకుండా పోలీసు వారి సహకారంతో క్లీన్ చేసి మీకు మీ ఏరియానంతా కూడా శుద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో మన గౌరవ ఎస్పీ గారు వకుల్ జిందాల్ సార్ గారు ఆ ప్రోగ్రామ్ని రూపకల్పన చేసి గుంటూరు జిల్లాలో ఎక్కడ కూడా ఈ మధ్య ఉన్నారా మీరు గంజాయి అనేది ఎక్కడ కూడా లేదు. గతంలో విన్నారు కదా, ఈ మధ్య ఎక్కడన్నా గంజాయి అనే పేరు వినిపిస్తుందా? ఎక్కడన్నా మీ ఏరియాలో ఉందా? అంతకుముందు ఉన్నారుగా, ఇప్పుడు ఉన్నారా మీ ఏరియాలో గంజాయి అమ్మేవాళ్ళ అని? సో అలానే మీరు ఈరోజు మేము వచ్చాం కాబట్టి మళ్ళీ మీరు ఇప్పుడు ఇంకోసారి రివ్యూ చేసుకొని ఎవరైనా మీ బ్లాక్లో ఎక్కడైనా కానీ గంజాయి తేటాలు అమ్మటాలు లేదా ఎక్కడి నుంచి ఎవరన్నా వచ్చి చిన్న చిన్న ప్యాకెట్లు పిల్లలకి ఇవ్వటాలు లేదా గంజాయి తాగిన వాళ్ళ లక్షణాలు మీ అందరూ తెలుస్తాయి కదా, అలాంటి వాడు ఎవడన్నా ఉంటే మాకు చెప్తే వాడికి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, వాడుతున్నారా లేదా, అది నిజంగా గంజాయి కదా లేదా తాగిన మైకంలో ఏమన్నా అలా బిహేవ్ చేస్తున్నాడు అనేది మేము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ ఏరియాలో ఇంకా ఎక్కడన్నా యూత్ అవలక్షణాలు ఏమైనా ఉండి మీకు బాగా ఇబ్బందికరంగా ఎవరైనా కుర్రాళ్ళు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావచ్చు. గతంలో అంతకుముందు అటు మీటింగ్ పెట్టాం, కొద్దిగా బాగా న్యూసెన్స్ ఎక్కువ ఉంటుంది సార్ అని చెప్పారు.
సీసీ కెమెరాలో కూడా పెట్టాక మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు సీఎం కాలనీ నుంచి మాకు కంప్లైంట్లు అసలు లేవు. అదేవిధంగా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ మీటింగ్ పెడితే మీరు ఏమన్నారు, సీసీ కెమెరాలు పెట్టుకుంటామని. చాలామంది ఇంటికి 100 రూపాయలు